నమస్తే. ఈ గేదె దేవుళ్ళు మా ఇంటికి భూషణం అన్నట్టుగా పాలిస్తాయి, మమ్మల్ని అందరినీ పోషిస్తాయి. ఇది మా ఇల్లు బ్రో. మా ఇల్లు ఇలా కబ్బణ ఐరన్ షీట్తో చేసాము. ఇప్పుడు ఏంటంటే విషయం, ఇది మొన్న కొత్తగా వేయించాము. ఇది ఇప్పుడుది ఇక్కడ పాతది ఉంది. ఈ పాతది వర్షం వస్తే నీళ్ళంతా కిందకు వస్తున్నాయి. సో ఈ పాతది 20 ఏళ్ళు పైన అయింది. సో ఇప్పుడు ఇదంతా తీయించి అక్కడ పక్కన వేయించినట్టుగా కొత్తగా వేయించాలి. సో దీనికి మన ఇంట్లో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉంది. సో అందువల్ల ఫైనాన్షియల్ రిక్వైర్మెంటే ఇదంతా తీయించి కొత్తగా వేయించడానికి. చూడు ఇక్కడంతా ఇరిగిపోయింది. సో దీనికి ఒక దాదాపు ఒక 50,000 ఎక్కువ తక్కువ కావచ్చు. సో అంత డబ్బు ఇప్పుడు ఇంట్లో ఇప్పటికే చాలా అప్పు చేసేసారు ఇంటి వాళ్ళు. ఇప్పుడు అప్పు చేయలేము, అప్పు చేసి మళ్ళీ ఇదంతా రెడీ చేయాలి. వర్షం వస్తే మొత్తం కిందకు వస్తాయి, నీళ్ళంతా కింద పడుతుంటాయి. సో అందువల్ల ఇది రిపేర్ చేయించడానికి కొద్దిగా ఫైనాన్షియల్ అంటే ఒక 50,000 ఎక్కువ తక్కువ కావచ్చేమో. మన తరపు నుంచి ఏదైనా కొద్దిగా వాళ్ళకి హెల్ప్ అయితే సంతోషిస్తారు. సో నేను ఇప్పుడు నీ వల్ల కనుక ఎక్స్ట్రా నీ కమిట్మెంట్ కాకుండా ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే నాకు ఒక 50,000 వరకు ఎంత అయితే ఎంతవరకు అవుతుంది అంతవరకు వీలైనంత అమౌంట్ నాకు ఇవ్వగలిగితే నేను మా నాన్నకి ఇచ్చి కొద్దిగా మన సేవ చేసినట్టు అవుతుంది కుటుంబానికి. సో ఎంత అవుతుందో అంతవరకు ఇవ్వగలిగితే ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. వీలైనంత తొందరగా అమౌంట్ని రిటర్న్ ఇచ్చేస్తాను. 10,000, 5,000, 10,000, 20,000, 30, 40, 50 ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా మంచిదే. ఎంతవరకు ఇవ్వగలుగుతావో అంతవరకు ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది బ్రో ఈ టైంకి. అందరినీ, నా ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి అడిగి చూస్తా. అప్పుడు నువ్వు ఇచ్చిన 50,000 డబ్బుతో ఈ బైక్ కొన్నాను అక్కడ చూడు. నువ్వు ఇచ్చిన 50,000 తర్వాత ఇంకా వేరే స్నేహితులు కూడా డబ్బు ఇచ్చారు. ఒక 76,000 అప్పుడు అప్పు చేసి 2 సంవత్సరాల్లో అదంతా తిరిగి రిటర్న్ చేసాము అందరికీ. ఇది ఇంట్లో కొన్న బైకు. సో ఇప్పుడు చూడు ఎలా కోఇన్సిడెన్స్ అయింది. 69 ఇక్కడ మన బండికి కూడా 69 మన ఇంట్లో ఉన్న 2 బైకులకి మ్యాచింగ్ అయిపోయింది. సో 69. సో నువ్వు ఆ టైంలో 50,000 ఇచ్చావు, అది నాకు చాలా హెల్ప్ అయింది. నీ నమ్మకాన్ని కూడా అలాగే కాపాడుకున్నామని చెప్తాము. సో ఇప్పుడు ఈ ఇల్లు రిపేర్ చేయించడానికి మనం సాయం చేసినట్టుగా అవుతుంది. మన షూటింగ్ డబ్బుతో ఈ గాడ్రేజ్ కొన్నాము. అది కూడా మా ఇంట్లో వాళ్ళందరూ వాడతారు, మా అమ్మ నాన్న మేము. సో ఇలా ఇంటికి మన తరపు నుంచి ఏదైనా చిన్న చిన్న సహాయం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీ అందరిలాగా నేను జాబ్ చేయట్లేదు, సినిమా సీరియల్ యాక్టింగ్ చేస్తున్నాము. అందులో కొద్దిగా ఇది ఇన్కమ్ తక్కువ. సో ఈ ఎండాకాలంలో చాలా హీట్ ఉండడం వల్ల బనీనా షర్ట్ ఏది వేసుకోలేకపోతున్నాం. సో దీన్ని కొద్దిగా హైట్ చేయాలి. చూడు ఇంత దగ్గర ఉంది. ఇంత దగ్గరుంటే ఎండ ఎంతగా పడుతుంది అంత హీట్ ఎక్కిపోద్ది. ఇంట్లో చాలా కష్టపడుతున్నారు. మన తరపు నుంచి ఏదైనా హెల్ప్ అయితే బాగుంటుంది, మనకి కుటుంబానికి సేవ చేసినట్టు అవుతుంది. సో ప్లీజ్ బ్రో, వీళ్ళైతే ఎంతవరకు
ఇవ్వగలుగుతావో అంత ఇస్తే నాకు చాలా సహాయం అవుతుంది. ఇది మొత్తం చేంజ్ చేయించిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేసి నీకు పంపుతా. ప్లీజ్ ఇస్తే నాకు హెల్ప్ అవుతుంది. షూటింగ్లో వచ్చిన డబ్బుతో నీకు ఇచ్చేస్తా. ట్రై చేయ బ్రో, వీళ్ళైతే ఇస్తామనే నమ్ముకుంటా. అందరినీ స్నేహితులందరినీ ఒకసారి అడిగి చూస్తా, ఎవరెవరు ఇవ్వగలుగుతారో వాళ్ళ తరపు నుంచి ఇప్పించుకొని మా నాన్నకి చిన్న సేవా రూపంలో ఇద్దామని నా ఆశ, కోరిక. మీ అందరూ స్నేహితులు చాలామంది డబ్బు ఇచ్చారు. ఆడవాళ్ళు కూడా 2-3 2,000 డబ్బులు ఇచ్చి వాళ్ళందరూ డబ్బు వెనక్కి ఇచ్చేసాను. సో ఇప్పుడు ఈ ఇల్లు చేంజ్ చేయించడానికి మొత్తం కొత్తవి కొన్ని షీట్స్, కొద్దిగా హైట్, ఇది ఇంకా 2-3 ఫీట్ హైట్ ఉంటే మనకి హీట్ తగ్గుతుందని. సో హెల్ప్ రిక్వైర్మెంట్ ఉంది. నా మీద నమ్మకంతో ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. వీలైనంత త్వరగా మీ డబ్బుని మీకు తిరిగిచ్చేసి మీ నమ్మకాన్ని కాపాడుకుంటా. ఇది దేవుడి మీద ఒట్టు. మేము ఇవ్వలేదు అంటే ఆ రోజు మేము అలా ఉండదు. ఇవ్వలేదన్న కూడా ఎవరికైనా మా ఇంట్లో వాళ్ళకి వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలని చెప్పి వెళ్తామే, కానీ అలా చెప్పకుండా వెళ్ళలేము. సో మీ అందరి సహాయంతో ఎదురు చూస్తుంటానండి. ఓం నమః శివాయ. ఇలా ఉంది మా ఇల్లు. సో ఇదంతా మార్చాలి బ్రో. సో ఇది తీసేసి కొత్తవి వేయాలి. వర్షం వస్తే తట్టుకోలేకపోతున్నాము. మొత్తం నీళ్ళంతా ఇక్కడంతా పడతాయి, ఇక్కడంతా కింద పడతాయి. ఇలా పుట్టిలో పెడతారు. సో ఎండాకాలంలో లోపల ఉండలేము. వర్షాకాలంలో నీళ్ళంతా కింద పడతాయి. ఎండాకాలంలో ఇక్కడ ఉండలేకపోతాము ఈ హీట్కి. సో ఇది మార్చడానికి మీ అందరి సహాయం నాకు అవసరం ఉంది. మీ అందరూ ఎవరెవరు ఇవ్వగలుగుతారో వాళ్ళందరికీ తిరిగి నా షూటింగ్ డబ్బు వచ్చిన వెంటనే అందరికీ వెనకిచ్చేసి మీ నమ్మకాన్ని కాపాడుకుంటాను. ಅಲ್ಲಿ ಇನ್ನೊಬ್ರು ಯಾರು ಕೊಡೋಂಗೆ ಡೌಟ್ ಇತ್ತಂದ್ರೆ ಇಲ್ಲ ಗ್ಯಾರಂಟಿ ಇತ್ತಂದ್ರೆ ತಗೋ. ಹತ್ತಡಿ ಬೇಸದವ 2 4 8 2 4 6 ಅದು ಕೆಲಸಕ್ಕೆ ಬರಕಲ್ಲ. 2 4 6 8 10 ಅಡಿವು 8 ಮತ್ತು ಅವು 9 ಅಡಿವು. ಆ ಕಡೆವು 9 ಅಡಿವು 4. ಬಾಡಿಗೆಗೆ ತೆಗೆದುಕೊಂಡಿರುತ್ತಾರೆ ಇವರು. ಬೆಳಿಗ್ಗೆ ಹೋದ್ರೆ 9 ಅಡಿವು 4, 10 ಅಡಿವು ಇವು ಎಷ್ಟಿದೆ ಇವು 8. 10 ಅಡಿವು 8, 9 ಅಡಿವು 4. 12 ಟೋಟಲ್ 12. 2 4 6 ಸರಿ. ಚೀಲ ಕೊಯ್ದಿರೋಂಥ ದಾರಗಳನ್ನ ಇಲ್ಲೇ ತಗೊಂತದಾರ ಕಟ್ಟಕ್ಕೆ. ಹಂಗೆ ತಂದು ಕೊಟ್ಬಿಡ್ರಪ್ಪ, ಮತ್ತೆ ಕಟ್ಕೊಂಡು. ಹತ್ತಡಿವು 8, ಇದು 10 ಅಡಿದು 4 ಹೋಗ್ತಾ ಇದೆ.
ಇದು 9 ಅಡಿದು 4, 10 ಅಡಿದು 4. ಸೊ 10 ಅಡಿವು 8, 9 ಅಡಿವು 4, ಟೋಟಲ್ 12. నమస్తే బ్రో. ఇంతకుముందు 1.5 నుంచి 2 సంవత్సరం నుంచి మేము మా ఊర్లో ఉంటున్నాము. షూటింగ్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళటం రావటం అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. సో అందులో నా ట్రావెలింగ్ ఖర్చులు తప్ప మిగిలిన కొంత డబ్బుని మా నాన్నకి ఇస్తుండేవాడిని. అది ఒక క్యాష్ రూపంలో ఒక 50,000 వరకు అయింది. ఆ 50,000 ఇప్పుడు ఈ ప్రస్తుత వీడియోను చూపించి నీ సహాయం అడిగితే నువ్వు 30,000 హెల్ప్ చేసావు. సో ఆ డబ్బుని మళ్ళీ మా నాన్నకు వచ్చి ఇచ్చి, నాన్న ఇది వర్షం వస్తే నీళ్ళంతా కింద పడుతున్నాయి కదా, రెడీ చేయించు అని చెప్తే చేయిస్తున్నారు. వర్క్ అంతా స్టార్ట్ అయింది. షీట్ తీసేసినారు ఇప్పుడు. నేను ఇవాళ కొత్త షీట్ వేయటానికి ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ వర్క్ మనది చేస్తున్న వర్క్. సో ఇది మన ఇల్లు. అక్కడ కూడా షీట్ ఉన్నాయి, ఐరన్ షీట్ ఇల్లు మనది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము. సో షూటింగ్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేయటాలు, అక్కడ షూటింగ్లో ఎంత వస్తుందో అందులో ట్రావెలింగ్ ఖర్చుకి మిగిలించుకొని ట్రైన్లో వెళ్ళొస్తాము. ట్రైన్లో జనరల్ టికెట్లో. సో అందులో ట్రైన్లో జనరల్ టికెట్లో వెళ్ళి రావటంలో మనకి చాలా డబ్బు మిగులుతుంది. ఎందుకంటే బస్సుకి వెళ్తే ఎక్కువ, ట్రైన్ మనకి గుడ్. మన మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా హెల్ప్ అవుతుంది. సో అందులో మిగిలించిన డబ్బంతా మా నాన్నకి వచ్చి 5,000, 10,000, 20,000 అట్లా ఇస్తుండేవాడిని. అది కూడా ఒక 50,000 వరకు అయి ఉండేది. ఇప్పుడు నేను అడిగితే 30,000 ఇచ్చావు. సో మొత్తం 80,000 అయింది కదా నాన్న. ఇప్పటికే వేరే పనులకి వాళ్ళు ఎక్కువ అప్పు చేసేసారు. సో అప్పు చేసినందువల్ల ఈ ఇల్లు రీకన్స్ట్రక్షన్ వర్క్ చేయటం వద్దు అని మా కుటుంబస్తులు చెప్పినందుకు పని ఆగిపోయింది. అయితే ఇది బాగుంటుంది కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన తరపు నుంచి ఒక చిన్న సేవ చేసినట్టుగా ఉంటుంది. మనకు కూడా సంతృప్తి కలుగుతుంది అని అడిగితే నీ హెల్ప్ చాలా అవసరమైంది, హెల్ప్ అయింది కూడా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ రాయి కంబులు తీసి మళ్ళీ కొద్దిగా హైట్లో పెట్టి కొత్త షీట్ వేస్తున్నారు. పాత షీట్ తీసేసినారు. ఇది మా ఇంట్లో ఉన్న గేదె దేవుళ్ళకి ఆహారం, గడ్డి. మా ఇంట్లో ఉన్న గేదె దేవుళ్ళు. ఈ దేవుళ్ళు మనకి పాలిస్తాయి, పాల రూపంలో మనకి అమృతం ఇస్తాయి. సో ఆ పాలు మనకి పెరుగు అవుతుంది, నెయ్యి అవుతుంది, వెన్న అవుతుంది, మజ్జిగ అవుతుంది. సో ఇలా మా ఫ్యామిలీ దేవుడు, మా పొలాల పనికి. ఇది మన ఐరన్ షీట్ ఇల్లు. మా అమ్మ నాన్న అక్కడ. ఇది మన కుటుంబస్తుల
చిన్న వ్యూ. సో బ్రో, మంది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. సో 10-12 ఏళ్ళు మేము అక్కడ బెంగళూరులో ఉండి కంప్లీట్ షూటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి అక్కడ సేవ చేసి కళా తల్లి సేవ చేసి వచ్చినాం. ఇప్పుడు అప్పుడప్పుడు కాల్స్ వస్తూ ఉంటాయి, షూటింగ్ కాల్స్. షూటింగ్ ఉన్నప్పుడు వెళ్ళొస్తాం. అదే డబ్బు 50,000 వరకు 1.5-2 సంవత్సరాల నుంచి ఇచ్చిన డబ్బు 50,000. ఇప్పుడు ఫ్రెండ్ ఇచ్చిన 30,000 అప్పు ఇచ్చాడు. సో ఆ డబ్బుతో మొదలైంది చిన్న ఇంటి సేవ వర్క్. మా సినిమా సీరియల్ యాక్టింగ్ నుంచి వచ్చిన కొంత డబ్బు 50,000 అయింది. అది అంటే మా ఖర్చులు తప్ప 1.5-2 సంవత్సరాల్లో దేవుడు మాకు ఇచ్చిన సినిమా సీరియల్ కళా తల్లి రూపంలో ఇచ్చిన డబ్బు ఒక 50,000. ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్ మనకి 30,000 అప్పు ఇచ్చాడు. సో అందువల్ల ఈ సేవ కార్య ఐరన్ రాడ్స్, అది మన ట్రాలీ, మన ఐటమ్స్ ఇక్కడి నుంచి వేస్తున్నారు. ఇక్కడ మా అన్నయ్య ఉన్నారు, ఇక్కడ మా నాన్నగారు, ఈయన. ఇప్పుడు తీసుకెళ్ళి పైన ఇలా షీట్ వేయిస్తాం. షీట్ వేస్తే నీళ్లు పడటం, వర్షం వస్తే నీళ్లు పడేది తగ్గుతుంది. సో కుటుంబానికి మన తరపు నుంచి చిన్న సేవ దేవుడు చేయిస్తున్నాడు. సంతోషం ఉంది. ఇదంతా మనం చేస్తున్న పాదయాత్రల అనుగ్రహం అని చెప్పొచ్చు. ಎರಡು 3 4 5 6 7 8 9 10 11 12 ಮತ್ತೆ ఇల్లుకి పాత షీటు తీసేసి కొత్త షీటు కొని తీసుకువెళ్తున్నాము. సో షీటు, ఐరన్ రాడ్స్ ఇవన్నీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇక్కడ వెయ్యాలి. ఇంకా కొత్త షీట్ వేయడం స్టార్ట్ అవ్వలేదు. హోంవర్క్, ప్రిపరేషన్ వర్క్లు, ఐరన్ రాడ్ కట్టింగ్ వర్క్లు జరుగుతున్నాయి. చాలా నిదానంగా పాత షీట్ తీసేసి కొత్త షీట్ వేయడం వర్క్ అవుతూ ఉంది. మన ఇల్లు ముందున్న వృక్ష
ఇంటికి కాయ దేవుడికి కొట్టడానికి తెచ్చిన కాయలో ఒకటి మొలక వచ్చినట్టుగా కనిపించింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముందు ఇంటి ముందున పెడితే ఇంతవరకు సెట్ అయింది. చాలా సంతోషంగా ఉంది. వర్క్కి ప్రిపరేషన్, వెల్డింగ్ వర్క్ మొత్తం షీట్ వేసుకోవడానికి సేఫ్టీ వర్క్ అంతా ముందు చేసుకుంటున్నాము. అది షీట్ కింద రాడ్స్, ఇవి షీట్ కింద వేయటానికి రాడ్స్ ఉన్నాయి. మన సినిమా సీరియల్ యాక్టింగ్ నుంచి వచ్చిన చిన్న సేవా డబ్బుతో ఇల్లు, చిన్న ఇల్లు కన్స్ట్రక్షన్ వర్క్ భగవంతుడు చేయిస్తున్నాడు. డిగ్రీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక మంచి జాబ్లో ఉన్న మన స్నేహితులు అందరూ బాగానే సంపాదించి పెద్ద పెద్ద ఇల్లు కట్టిస్తున్నారు. సో మనం సినిమా సీరియల్లో యాక్టింగ్ ప్రొఫెషన్ ఎన్నుకున్నాం. సో అందులో మనకి ధర్మంగా, న్యాయంగా, సత్యనిష్ట, ప్రామాణికంగా ఎంతైతే దేవుడు మనకి కళాసేవ చేయించి కూలి అంటే ఏది శాలరీ డబ్బు ఇచ్చింటాడో ఆ డబ్బుతో ఈ చిన్న ఇల్లు కన్స్ట్రక్షన్ వర్క్, పాత షీట్ తీసేసి కొత్త షీటు వేస్తున్న సేవా కార్యాన్ని మన చేతి నుంచి, మన తరపు నుంచి దేవుడు చేయిస్తున్నాడు. సో ఫీలింగ్ మోస్ట్ హ్యాపీ. ఎందుకంటే ఒకప్పుడు నేను సినిమా సీరియల్ జర్నీ వెళ్ళినప్పుడు మనకి భోజనానికి కూడా డబ్బులు ఉండేది కాదు. అలాంటి కష్టాలు ఎదిరించి దేవుడు మనం ఇక్కడి వరకు తీసుకొచ్చాడన్నమాట. సో అంతా దేవుడు దయం. భగవంతుడు ఏమేమి సేవలు చేయిస్తాడో అవన్నీ చేసుకుంటూ పోయేది. బాగుంటుంది, ఫీలింగ్ హ్యాపీ. వెల్డింగ్, కటింగ్, సేఫ్టీ ఫ్రీ కదా. వెల్డింగ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. వెల్డింగ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఇల్లు చిన్నంగా చేస్తున్నా కూడా వర్క్ ఎక్కువ ఉంది. ఈ రాయి కాల్గుంజే అంటాం ఇక్కడ. రాయివి అంటే ఇప్పుడు మనం సిమెంటు ఐరన్ రాడ్ని సపోర్ట్గా పెట్టేస్తే మనకి హైట్ ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మేము రాయితో, మా నాన్నగారు అప్పట్లో రాయి అయితే మంచి లైఫ్ ఉంటుందని అప్పుడు తీసుకొచ్చినారన్నమాట. రాయిని వాడుతున్నందువల్ల ఇలా ఐరన్ పీసెస్తో సపోర్ట్ ఇచ్చి కొద్దిగా హైట్ చేసుకోవటం జరుగుతుంది. ఇక్కడ అక్కడ మన టెక్నీషియన్ ఉన్నారు, కార్పెంటర్ వర్కర్ విత్ వెల్డింగ్ వర్క్ అంతా ఆయనే చేస్తున్నారు. సో ఇది వచ్చి అరౌండ్ 1 lakh బడ్జెట్లో జరుగుతుంది. సో దేవుడిచ్చిన ప్రసాదం చిన్న ఇల్లు మేకింగ్ వర్క్.
ఈరోజు పైన రాడ్ వేస్తున్న వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు పైన బీమ్, ఐరన్ బీమ్ రాడ్స్ వేసేసి దానిపైన షీట్ కూడా వేయటం అవ్వచ్చేమో. ఇవాళ డేట్ వచ్చి సోమవారం జూన్ 10th నాడు 2024. జూన్ మంత్ 10వ తారీఖు ఈ పైన షీట్ వేసే వర్క్ అంతా జరుగుతూ ఉంది. నాలుగు అడీలకు ఒకటి బీమ్ వేసినారు. దీనిపైన షీట్ వేస్తారు. మన దేవస్థానం, దేవుడు ఇల్లు, బీమ్స్ అంతా వేసుకొని ఇప్పుడు షీట్ వేసుకుతున్న వర్క్ జరుగుతూ ఉంది. షీట్ వేసే జిందాల్ షీట్లు, JSW బ్రాండ్ షీట్లు మంచిదని మన కార్పెంటర్ గారు చెప్పారు. ఇస్తున్నారన్నమాట. అదంతా దాని సెట్ కూడా ఎలా అయితే ఆంగ్లర్ ఆంగ్లర్ నిలుస్తావు అలా తగిలింత షీట్ వేయటం, కొత్త షీట్ వేయటం కంప్లీట్. దీనికి మళ్ళా పైనుంచి స్క్రూలు అవన్నీ వేస్తారు, కానీ షీట్ వేయటం వర్క్ జరుగుతుంది. పైన షీట్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు కిందవి వేయాలి, లేకపోతే ఇక్కడ మంకీస్ రావటం ఎక్కువ ఉంది. అక్కడ సైడ్ షీట్ వేయటానికి వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. సైడ్ షీట్ వేయడం ఆరంభమైంది. సైడ్ షీట్ వేస్తున్నారు మన కార్పెంటర్ గారు.
అట్లా కోసి దాన్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ గ్యాప్లో పెట్టాలి. ఈ గ్యాప్లో అక్కడ గ్యాప్ ఉంది, తర్వాత ఇక్కడ గ్యాప్ ఉన్నాయి. ఆ గ్యాప్కి సగం సగం షీట్ వేస్తారు. పైనది షీట్ వేసేసి తర్వాత సుత్తు కూడా షీట్ వేయడం ముగిసింది. ఇప్పుడు లోపల షీటు ఇప్పుడు లోపల స్వీట్ వేసే వర్క్ జరుగుతోంది. మన కార్పెంటర్ గారు వెల్డింగ్ వర్క్ అంతా ఆయనే చేస్తున్నారు. ఆయన కుటుంబం అంతా కార్పెంటర్ ఫ్యామిలీ. ఇక్కడ ఇప్పుడు షీట్ వేయాలి అన్నమాట. ఇక్కడ కూడా షీట్ వేసేయాలి. అక్కడ మన వరుణదేవుడు గారాభంగా, సంతోషంగా, నెమ్మదిగా మనం చూడట్లేదు వెల్డింగ్ని. ఉత్త కళ్ళుతో చూడకూడదు వెల్డింగ్, ఎందుకంటే చాలా ఎక్కువ పవర్ ఉంటుంది. 700 డిగ్రీ పైనే ఉంటుందంట దాన్ని వెల్డింగ్ వర్క్ పవర్. సో మన కెమెరా కంటికి చూపిస్తున్నాము. సో ఇక్కడ వరుణ దేవుడు అంత బాగా పడుతున్నాడు చూడండి. మల్లయ్య వర్షం బాగా కురుస్తుందండి. చాలా మంచి వర్షం. పోయిన సంవత్సరం వర్షమే 98% పడలేదు. ఈసారికైతే వరుణదేవుడు మనం ఉన్న ఊరు, మన దేశానికి అంత ఆశీర్వాదం ఇస్తున్నాడు వరుణదేవుడు. వరుణదేవుడు అనుగ్రహం చూడండి. బళ్ళారి జిల్లా కంప్లీ తాలూకులో ఇంత వర్షం కురుస్తుంది. మన కొత్త చిన్న దేవుడు మల్లయ్య ఆశీర్వాదంతో అవుతున్న ఇల్లు కన్స్ట్రక్షన్ వరకు ఒక 70% కంప్లీట్ అయింది. పైన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు లోపల వర్క్ ఉంది, చేస్తున్నారు. లోపల వర్క్ మన ఫిలం సీరియల్ యాక్టింగ్ నుంచి వచ్చిన ప్రసాదంతో, అంటే వచ్చిన డబ్బుతో, మేము ఏది మనకు వచ్చినా కూడా అది ప్రసాదమనే భావిస్తాము. డబ్బు ప్రసాదం, భార్య ప్రసాదం, పిల్లళ్ళు ప్రసాదం, అన్న ప్రసాదం. సో ఇలాగే కళా బతుకు అంటే సినిమా సీరియల్ యాక్టింగ్ చేయటం మన ప్రొఫెషన్. అది ఎన్నుకున్నాము. అంటే మనం చూస్ చేసింది యాక్టింగ్ జర్నీ. సో దానివల్ల దేవుడు మనకి ఇచ్చేంత కూలి ప్రసాదం అంతా ఈ ఇల్లుకి దేవుడు వాడిస్తున్నాడు. ఉపయోగం అయ్యేటట్టుగా దేవుడు మన తరపు నుంచి చేపిస్తున్నాడు అని మేము భావిస్తామండి. సో సంతోషంగా ఉంది. ధర్మ కార్యాలు, సత్య, ధర్మ, నిష్ఠ, ప్రామాణికత, హింస, న్యాయ, నీతి, ఈ రూట్లో ఎవరెవరు వెళుతూ ఉంటారు వాళ్ళలో మేము కూడా ఒక్కరు అని చెప్పచ్చు. ఎందుకంటే అందులో మనకి సంతోషం ఉంది, నెమ్మది, తృప్తిగా ఉంటుంది. వీళ్ళైనంత వరకు మనం నిజాయితీగా, ప్రామాణికంగా, ధర్మంగా బ్రతికేది ఆనందమే వేరు.
ఎవరికి వీలైనంత వరకు అబద్ధం చెప్పకుండా నిజమే మాట్లాడుతూ ధర్మంగా అందరూ మన వాళ్ళే, మేమందరూ ఒకటే అన్నట్టుగా చూస్తూ పోతాం. మనం చేసే మంచి సేవా కార్యాలు మనకి డబల్గా రిటర్న్ వస్తాయనేది మన నమ్మకం అండి. మనం ఏదైతే చిన్నది ఎంతవరకు మా వల్ల అవుతుందో అంతవరకు మంచి చేయడం తలుచుకుంటే చేస్తూ పోతే మనకి డబల్ రిటర్న్ అవుతుంది. సో ఇది మన ఎక్స్పీరియన్స్ ఇలా ఉందండి. సో మన వర్క్ జరుగుతుంది. మా ఇల్లుది పైన షీట్ వర్క్ అంతా అక్కడ ఇల్లు ఆ పక్కన ఉంది జరిగింది. ఇప్పుడు కింద బండలు రాయిలు వేయటానికి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ కింద ఇంటి ముందు వేసే సేవా కార్యం జరుగుతూ ఉందండి. ఇలాంటి రాయిల్ని తీసుకెళ్ళి అక్కడ కింద వేయాలి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ మన దేవుడిచ్చిన ఇల్లు ముందర వేయటానికి కింద వేయటానికి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన దేవస్థానం దేవుడిచ్చిన సినిమా సీరియల్ యాక్టింగ్ ద్వారా మనకి వచ్చే దేవుడు ప్రసాదం తప్పితే ప్రసాదంతో ఇక్కడ కింద వేసేయడానికి ఈ రాయిలో వేస్తారు. మన ఇంటి గేదె దేవుళ్ళు అని చెప్పచ్చు. వాటికి ఆహార ప్రసాదం. మన ఇల్లు అక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది. పైనది చుట్టూది వేసే వరకు జరిగింది. షీట్ వేయటం ఇప్పుడు కింద వేస్తున్నారు. పైన షీట్ వేసేసి మళ్ళా చుట్టూ కూడా షీట్ వేసేసి ఆ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు కింద బండలు తీసేసి రాయిలు వేస్తున్న వర్క్ జరుగుతుంది. మన సినిమా సీరియల్ యాక్టింగ్ జర్నీతో దేవుడు మనకిచ్చే డబ్బు ప్రసాదంతో మన కుటుంబానికి దేవుడి తరపు నుంచి మన తరపు నుంచి మా కుటుంబానికి చిన్న సేవ. దేవుడిచ్చిన ప్రసాదం మళ్ళీ దేవుడికి అన్నట్టుగా కుటుంబానికి చేసేదంతా వాళ్ళు మాకు కష్టాలు సుఖాలు ఏదొచ్చినా కూడా మా కుటుంబం మాకు తోడుగా ఉంటారు. అమ్మ నాన్నలు అన్నోళ్ళు అక్కోళ్ళు తమ్ముడు అందరూ ముందు వచ్చేది వాళ్ళు. మనం ఎంత గొడవ చేసుకున్నా కూడా మనం కష్టంలో ఉన్నప్పుడు మన కుటుంబం వాళ్ళు మొదటగా వస్తారు మన దగ్గరికి. ఇంకా అవతల వాళ్ళు రిలేటివ్స్ ఊరు వాళ్ళు స్నేహితులు వాళ్ళందరూ తర్వాత వచ్చేవాళ్ళు. సో ఆ విధంగా మనలో ఏదున్నా కూడా అది దేవుడు చూసుకుంటాడు. కానీ మన తరఫు నుంచి మంచి జరుగుతుండాలి అనేది మన భావన అండి. సో ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. నాకు కొద్దిగా చాలా సంతోషంగా ఉంది.
చూద్దాం. ఇక్కడ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కింద వేయటం జరుగుతుంది. ఇది మన పాత షెడ్, అక్కడిది కూడా షీట్ వేసిన కొత్త షెడ్ అంతే. ఉన్న దాంట్లో దేవుడిచ్చిన ప్రసాదం అని భావిస్తాము. ముందైతే గేదె దేవుళ్ళు మా ఇంట్లో 8-10 దాకా ఉండేవి, ఇప్పుడు 3కు వచ్చినాయి. అంటే వీటిల్ని కేర్ చేసేవాళ్ళు మన ఇంట్లో తక్కువ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అందువల్ల తక్కువ అయిపోయినాయి. ఇవి కూడా ఇంకా తగ్గిపోతాయేమో ఫ్యూచర్లో, చెప్పలేము. పైన షీట్ వేసిన తర్వాత కింద ఎర్రమట్టి వేస్తున్న సేవా కార్య జరుగుతోంది. అక్కడ మన కల్పవృక్ష టెంకాయ మరం ఉంది. ఎర్రమట్టి రాయి బండలు వేసిన తర్వాత బండలు అక్కపక్కన గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఎర్రమట్టి వేయటం జరిగింది. ఎర్రమట్టి వేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోయటాలు, నీళ్లు పోసే సేవకార్యం. నీళ్లు పోస్తే అది మధ్యలో ఈ గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్లో సిమెంట్ వేయటానికి అనుకూలంగా ఉంటుంది, సిమెంట్ తక్కువ పోతుంది అని ఆలోచన. కొద్దిగా మట్టి పోతే తర్వాత సిమెంట్ వేస్తే సిమెంట్ తక్కువ యూజ్ చేయగలము అనే ఆలోచనతో మన కుటుంబస్తులు, మా నాన్నగారు, ఆయనది పెద్ద సేవ అని చెప్పొచ్చు. మన తరపు నుంచి శ్రమదానం, అన్నదానం, ముని సేవకార్య. రెండోది మన తరపు నుంచి కూడా సేవకార్య జరుగుతుంది. మిగతా వాళ్ళు మన కుటుంబస్తులందరూ శ్రమదానం. సో మన కుటుంబస్తులందరూ సహాయంతో, అందరూ సేవా కార్యంతో ఈ ఇల్లు, చిన్న ఇల్లు అవుతుంది. ఇక్కడ ఈ గ్యాప్లో సిమెంట్ వేయటం, రేపు మర్నాడు ఎప్పుడో వేయచ్చు సిమెంట్. సో ఇక్కడ బయట గ్యాప్ ఉంటుంది అన్నమాట మనకి. ఇక్కడంతా ఐరన్ షీట్ వేసే వర్క్ జరుగుతుంది. మన చిన్న దేవస్థానం షీట్ హౌస్ ఇల్లు. షీట్ హౌస్ ఇక్కడ దాకా వచ్చి సిమెంట్ వర్క్ కూడా కొద్దిగా అయ్యింది. ఇక్కడ ఇదంతా సిమెంట్ వర్క్, ఇక్కడ ఈ సందులో అంతా సిమెంట్ వర్క్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే కరెంట్ వేయించి ఇక్కడ ఫ్యాను, లోపల కరెంటు ఇవన్నీ వేసే పనులు ఉన్నాయి. సిమెంట్ ఇక్కడ కూడా సిమెంట్ అవ్వలేదు, ఈ రాయి మధ్యలో. ఇక్కడంతా కరెంట్ వర్క్ చేయించాలి. సో ఇక్కడ దాకా వచ్చిందండి దేవుడు ఇచ్చిన ప్రసాదం. ఏదో వర్షం వస్తే నీళ్ళు లోపలికి రాకుండా పర్వాలేదు, చిన్నగా చేసుకున్న ఇల్లు అండి. అందరికీ నమస్కారం అండి. మేము మంజునాథ్ సినిమా సీరియల్
ఆర్టిస్టు. సో మనది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. సో ఇవన్నీ మన ఇంటి దేవుళ్ళు అని మేము భావిస్తాము. మనకి పాలు ఇస్తాయి, పెరిగిస్తాయి, నెయ్యి, వెన్న, ఇలా మజ్జిగ. సో ఆ ఫ్యామిలీలో మన ఇల్లు చిన్న రిపేర్ వర్క్ ఉన్నింది. ఇది మన షెడ్, ఐరన్ షీట్ ఇల్లు. ఇంతకుముందు మనది షీటు ఇది ఉన్నింది, ఇది పాత షీటు ఉన్నింది. సో అది వర్షం వస్తే నీళ్ళంతా కిందకి పడేవి. అది తీసేసి కొత్త షీట్ వేయించాలని అనుకుంటే మా కుటుంబంలో కొద్దిగా అప్పు ఎక్కువైంది, వద్దు అనే రకంగా డిస్కషన్ అయ్యి ఆపేశారు. ఆ తర్వాత మేము సంకల్పం చేసుకుని ఈ షెడ్ అయితే బాగుంటుంది, మన కుటుంబానికి కొద్దిగా సహాయం అవుతుంది అనేటట్టుగా ప్రయత్నం ఆరంభిస్తే దేవుడు అనుగ్రహంతో మేము సంవత్సరానికి 4 దేవస్థానాలకి పాదయాత్ర చేస్తాము. ఆ దేవుళ్ళని శ్రీశైలం మల్లికార్జున, ఆంధ్ర కర్నూలు డిస్టిక్ శ్రీశైలం మల్లికార్జున దేవుడు. రెండవ దేవస్థానము తిరుపతి వెంకటేశ దేవుడు. ఆ తర్వాత మూడో దేవస్థానం మహారాష్ట్ర పండ్రాపుర దేవస్థానం, పండరీనాథ పాండురంగ కృష్ణ దేవుడు టెంపుల్కి. ఆ తర్వాత మూడోది హంపి, మన ప్రసిద్ధమైన ప్రవాసీ స్థానం హంపి విరూపాక్షేశ్వర దేవుడు, అక్కడ లింగం. తర్వాత శ్రీశైలంలో కూడా లింగం. లింగం ఎక్కడైతే ఉంటుంది అక్కడంతా శివుడు, శ్రీశైలం మల్లయ్య దేవుడు అని మేము భావిస్తాము. సో అలా 4 దేవస్థానాలకి మేము పుణ్యక్షేత్రానికి పాదయాత్ర దేవుడు చేయిస్తున్నాడు. సో ఆ దేవుడు అందరి దగ్గర ప్రార్థన చేసి ఈ మన కుటుంబానికి కొద్దిగా మన తరపు నుంచి ఏదైనా చిన్న సేవ అవ్వాలి, ఇది చిన్న షీట్ అయితే బాగుంటుంది అనేటట్టుగా సంకల్పం చేసుకుని దేవుడు అనుగ్రహంతో మన స్నేహితుల్ని సహాయం అడిగితే స్నేహితుడు సహాయం చేశాడు. సో ఆ సహాయంతో ఈ షీట్ వర్క్ ఆరంభిస్తే 1 lakh బడ్జెట్ వరకు అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ వరకు వచ్చింది. ఇది ఎలక్ట్రిక్ సప్లై వర్క్ బాకీ ఉన్నింది, అది కూడా ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు కరెంట్ వర్క్ కూడా అయ్యి లోపల కూడా ఫైనల్ అయింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వర్క్ కూడా అయిపోయి లైట్ వెలుగుతోంది, చూడండి, ఫైనల్ అయింది. ఇదంతా దేవుడు అనుగ్రహం. రెండోది స్నేహితుల సహాయం. స్నేహితుల సహాయంతో కొంత డబ్బుని అప్పు ఇచ్చారు. 35,000 ఒక స్నేహితుడు అప్పు ఇచ్చాడు. ఇంకో స్నేహితుడు 5,000 అప్పిచ్చి ఆ తర్వాత ఈ ఎలక్ట్రిక్ వరకు మొత్తం 1 lakh వరకు ఇది బడ్జెట్ అయింది. మొత్తం షీట్ పాతది తీసేసి కొత్త షీట్లు వేయటానికి ఇప్పుడు ఫైనల్ అయింది. మేము ఇక్కడే పండుకుంటున్నాము. ఇక్కడ పాతది ఉంది, అక్కడ మన పేరెంట్స్ ఉంటారు అవతల. ఇప్పుడు ఫైనల్ అయ్యి ఇదంతా దేవుడు అనుగ్రహం, స్నేహితుల సహాయం. స్నేహితుల సహాయంతో అయిన ఇల్లు, సహాయం చేసిన స్నేహితులకి, దైవానికి ధన్యోస్మి. ఇంకా మనకి మనం చేసే వృత్తి అంటే సినిమా సీరియల్లో యాక్టింగ్ కదా. సో ఫిలిం సీరియల్ యాక్టింగ్ తప్ప మనకి ఇంకా వేరే
వేరే విధంగా మనీ సోర్స్ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలో సీరియల్లో యాక్టింగ్ చేసిన తర్వాత మనకి దేవుడు ఎంత సంభావన పేమెంట్ ఇప్పిస్తాడో గ్యారంటీ లేదు. ఫిలిం సీరియల్ యాక్టింగ్ వస్తాయో రావో, ఉంటాయో లేదో, మనకంటూ పాత్రలు దొరుకుతాయో లేవో ఏమీ చెప్పలేము. ఎందుకంటే మేమిప్పుడు బెంగళూరులో లేదు, బెంగళూరులో ఉండి మనం రోజు స్టూడియోకి వెళ్ళి అక్కడ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. సీరియళ్ళు, సినిమాలు, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ ఇలాగా. సో అక్కడ మేము డైరెక్టర్ గారిని కలిసి ఇంతకుముందు యాక్ట్ చేసిన వీడియోస్ అన్ని వాళ్ళకి చూపించి వాళ్ళ ఫ్రీ టైంలో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఏదో మా దేవుడు దయ వల్ల మనకి పాత్రలు దొరికేవి. ఇంతకుముందు అయితే ఇప్పుడు 1.5 నుంచి 2 ఏళ్ళు అవుతూ ఉంది. అరౌండ్ 2 ఇయర్స్ నుంచి మనం ఇప్పుడు మన ఊర్లో ఉంటున్నాము. అప్పుడు 10-12 ఏళ్ళు ఏమైతే ట్రై చేసుకొని అక్కడ ఉన్నామో ఆ బేస్మెంట్ మీద మనని గుర్తు చేసుకొని ఎవరైనా పిలిచి మనకి పాత్రలు ఇస్తే ఫిల్మ్ సీరియల్లో యాక్టింగ్ చేస్తున్నాము, లేకపోతే లేదు. సో అందువల్ల పాత్రలు దొరుకుతాయో లేవో చెప్పలేము. సో అంతా మనం దైవం మీద ఆధారపడి ఉన్నాము, దేవుడి మీద నమ్మకంతో వెయిట్ చేస్తున్నాము. ఇంకా మన కష్టాల్లో సహాయం చేసిన అందరికీ ధన్యవాదాలు. చూద్దాం, ప్రయత్నాలు మనది, మిగతాదంతా ఫల విఫలం అనేది దేవుడిది. రామకృష్ణ హరే. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ.